హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు నేను గులాబ్ జామున్స్ టేస్టీగా అండ్ రౌండ్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరైనా సరే చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు లేదంటే ఎవరైనా గెస్టులు వచ్చేటప్పుడు ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి. చాలా టేస్టీగా వస్తాయి, అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఒక గులాబ్ జామున్ మిక్స్ అలాగే షుగర్ ఉంటే సరిపోతుంది. టేస్టీగా రౌండ్గా పగులు లేకుండా ఎలా చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి గులాబ్ జామున్ మిక్స్ వేసుకోవాలి. ఇది 175 గ్రామ్స్ ఉంటుందండి. ప్రియా గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాను నేను. మీరు ఏదైనా సరే తీసుకోవచ్చు. 1.5 కప్పు వచ్చిందండి ఇది కొలుచుకుంటే. 1.5 కప్తో నేను చేసేస్తున్నాను గులాబ్ జామున్స్. మీరు సగం క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే సగం చేసుకోవచ్చు. వన్ అండ్ హాఫ్ కప్ వచ్చిందండి ఈ 75 గ్రామ్స్ అనేది. గులాబ్ జామున్ మిక్స్ మొత్తం బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి 1/4 కప్పు మరిగించి చల్లార్చుకున్న పాలని యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చేత్తో బాగా ఎక్కువ ప్రెషర్ పెట్టి మిక్స్ చేయకుండా ఇలా వేళ్ళతోనే మిక్స్ చేసుకోవాలి. అలా గట్టిగా కలిపితే ఇందులో ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయండి. ఇలా వేళ్ళతో లైట్గా ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. సాఫ్ట్గా ఉండాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గులాబ్ జామున్స్కి పాకాన్ని రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక మందంగా ఉన్న ఒక కళాయి తీసుకోవాలి, లేదంటే లోతుగా ఉండేదైనా సరే తీసుకోవచ్చు ఏదైనా. ఇందులోకి 1.5 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1.5 కప్పు గులాబ్ జామున్ మిక్స్కి 1.5 కప్ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. 1.5 కప్పు షుగర్ వేసుకొని ఇప్పుడు 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ ఎంతైతే తీసుకున్నామో వాటర్ని కూడా అంతే యాడ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీలో తీసుకుంటే మనకి పాకం అనేది చాలా త్వరగా రెడీ అవుతుంది, అలాగే కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంటుంది. వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో షుగర్ మొత్తం కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో షుగర్ మొత్తం కరిగేంత వరకు కరిగించుకొని తర్వాత సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మరిగించుకోవాలి. మరీ తీగపాకం రాకూడదు, అలా అని మరీ నీళ్ళలా ఉండకూడదండి. ఈలోపు మనం గులాబ్ జామున్స్ని ప్రిపేర్ చేసుకుందాం. నేను సగం క్వాంటిటీ చిట్టి గులాబ్ జామ్స్ ప్రిపేర్ చేస్తున్నానండి, అలాగే సగం క్వాంటిటీ నార్మల్గా పెద్దగా చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా కొంచెం పిండిని తీసుకొని ఇలా చుట్టుకుంటే మనకి సాఫ్ట్గా రావు, పగుళ్ళు వచ్చేస్తాయి. అందుకని ఈ టిప్ ఒకసారి ఉపయోగించండి. కొంచెం ఆయిల్ చేతికి రాసుకొని అదే గులాబ్ జామ్ మిక్స్ని కొంచెం తీసుకొని ఇలా చేత్తో రౌండ్గా చుట్టుకోవాలి. నేను చూపించిన విధంగా చుట్టుకోవాలండి. అలా మనం ఎంత బాగా చుట్టుకుంటే అంత రౌండ్గా పగుళ్ళు లేకుండా బాగా వస్తాయి. మనకి గులాబ్ జామున్
ఎంత సైజు కావాలనుకుంటామో దానికి సగం సైజు చుట్టుకోవాలి. అది వేగేసరికి మనకు కావాల్సిన సైజు వచ్చేస్తుంది. ఇలాగే బాల్స్ అన్నిటిని చుట్టుకోవాలి. ఒకవైపు మనకి పాకం రెడీ అవుతుందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి పాకాన్ని. చూడండి, మనకి గరిటెతో ఇలా మిక్స్ చేయగానే ఇలా జారకూడదు, వెంటనే కొంచెం నిదానంగా జారేలా ఉండాలి. కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పాకం చల్లారకూడదు. ఉండలన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ సిమ్లోనే హీట్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టకూడదు. నేను ఫస్ట్ వేసే గులాబ్ జామున్స్ అవి వేగే క్లిప్ మిస్ అయిపోయిందండి. నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని గులాబ్ జామున్స్ని మొత్తాన్ని వేసుకోవాలి. వేసుకొని వెంటనే గరిటెతో మిక్స్ చేయకూడదండి. 1 మినిట్ అలా వదిలేయాలి. వన్ మినిట్ తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని పైన ఇలా అంటూ ఉండాలి గరిటెతో. అలా అంటే మనకి ఈవెన్గా వేగుతాయండి అన్నీ. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో కాకుండా మొత్తం ఒకేలా ఫ్రై అవుతాయి. మనకి కొంచెం రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ స్వీట్ అనేది ఎవరు ఇష్టపడకుండా ఉండరు, చాలామంది ఇష్టపడతారు. ఇది నా ఫేవరెట్ రెసిపీలో ఇది కూడా ఒకటి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయి కాబట్టి సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కూడా. ఇలా వేగిన గులాబ్ జామున్స్ అన్నిటిని తీసుకొని వెంటనే పాకంలో యాడ్ చేసేసుకోవాలండి. పాకం చల్లారక ముందే వేసేసుకోవాలి. చల్లారితే మళ్ళీ పాకం పీల్చుకోదు. వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇంకొక వాయి వేసుకోవాలి. గులాబ్ జామున్స్ అన్నిటిని ఇలానే వేయించుకోవాలి. వాటంతటికి అవే పైకి తేలిపోయండి. ఈ టిప్ మాత్రం మీరు కంపల్సరీగా యూస్ చేయాలండి. గరిటెతో ఇలా ఈవెన్గా మిక్స్ చేసుకుంటూ ఉంటే చూడండి అన్నీ ఒకేలా ఫ్రై అయ్యాయి కదా. ఇలా వేగిన వెంటనే పాకంలో యాడ్ చేసుకుంటే ఒక 1/2 అవర్ వరకు మనం కదపకుండా అలాగే ఉంచేయాలి. అప్పుడు పాకం మొత్తం బాగా పీల్చుకుంటాయండి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందాం. అరగంట తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, పాకం కూడా బాగా తగ్గింది, బాగా పీల్చుకున్నాయి గులాబ్ జామున్స్ అన్నీ. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలాగే తినేయాలనుకుంటే ఇలాగే తినొచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయినా సరే సర్వ్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి ఎలా తిన్నా సరే. మనకి పాకం చూసినప్పుడే అర్థమైపోతుంది ఇవి బాగా పీల్చుకున్నాయా లేదా అనేది. మనం పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి కరెక్ట్గా వస్తాయో లేదో అనేది మనకు అప్పుడే తెలిసిపోతుంది. నేను చూపించిన విధంగా కంపల్సరీగా చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తాయి. ఈ మెజర్మెంట్స్తో చేసుకోవాలి.
ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. చూడండి ఎంత జ్యూసీగా వచ్చాయో. టేస్టీ గులాబ్ జామున్స్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.